హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. సత్యమూర్తి మిథునని తన కోడలిగా అంగీకరించి తన ఇంటి లోపలికి ఆహ్వానిస్తాడా? అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మిథున దేవా చెప్పిన అడ్రస్ ప్రకారం సత్యమూర్తి గారి ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. అలా మిథున సత్యమూర్తి ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని చూస్తూ ఉంటుంది. ఇంటి మేడ మీద సూర్యకాంతం మరియు ప్రమోదరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మిథున ఇంటి దగ్గరికి రావడం చూసి సూర్యకాంతం, అక్క, ఎవరి అమ్మాయి మన ఇంటి వైపు వస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడు ప్రమోదరి మిథునని చూసి, అవును కాంతం, ఈ అమ్మాయిని అసలు నేను ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు, పద ఏంటో కనుక్కుందాం అని సూర్యకాంతం మరియు ప్రమోదరి కిందికి వస్తారు. ఈలోగా మిథున గేట్ని ఓపెన్ చేసుకొని ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రమోదరి, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడుగుతుంది. అప్పుడు మిథున, ఇది సత్యమూర్తి గారి ఇల్లేనా అని అడుగుతుంది. అప్పుడు ప్రమోదరి, అవును, సత్యమూర్తి గారు మా మావయ్య గారు, విషయం ఏంటో చెప్పండి అని అంటుంది. అప్పుడు మిథున, ఒకసారి సత్యమూర్తి గారిని పిలుస్తారా అని అంటుంది. అప్పుడు సూర్యకాంతం, ఏంటి అమ్మాయి ప్రత్యేకంగా మా మావయ్య గారితోనే మాట్లాడాలనుకుంటుంది, ఏంటబ్బా విషయం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రమోదరి, ఉండండి పిలుస్తాను అని, మావయ్య గారు మీకోసం ఎవరో వచ్చారు అని సత్యమూర్తిని పిలుస్తుంది. అలా సత్యమూర్తి మరియు శారద బయటికి వస్తారు. అప్పుడు సత్యమూర్తి, ఏంటమ్మా ప్రమోదరి పిలిచావు అని అంటాడు. అప్పుడు ప్రమోదరి, మావయ్య గారు, మిమ్మల్ని కలవడానికి ఈ అమ్మాయి వచ్చింది అని మిథునని చూపిస్తుంది. అప్పుడు సత్యమూర్తి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అప్పుడు మిథున, సత్యమూర్తి గారంటే మీరేనా అండి అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, అవునమ్మా, సత్యమూర్తిని అంటే నేనే అని అంటాడు. అప్పుడు మిథున, నన్ను ఆశీర్వదించండి అని సత్యమూర్తి దగ్గర మరియు శారద దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటుంది. అప్పుడు సత్యమూర్తి, శారద, అయ్యో లేమ్మా, ఎవరి అమ్మాయమ్మా నువ్వు అని అంటారు. అప్పుడు మిథున, నేను ప్రముఖ న్యాయమూర్తి హరివర్ధన్ గారి కూతుర్ని. దేవా నా మెడలో తాళి కట్టాడు అని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అప్పుడు సత్యమూర్తి ఇంటి కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతి చూస్తూ ఉంటారు. అప్పుడు ఆనంద్, మా దేవా గుడిలో ఎవరో మెడలో తాళి కట్టాడు అంటే ఆ అమ్మాయి మీరేనా అని అడుగుతాడు. అప్పుడు మిథున, అవును, ఆ అమ్మాయిని నేనే అని అంటుంది. అప్పుడు సత్యమూర్తి, ఈ ఇంట్లో వాళ్ళకి దేవా అన్న పేరు కలిగిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. అప్పుడు మిథున, అదేంటండి, దేవా మీ అబ్బాయి అని చెప్పారు అని అంటుంది. అప్పుడు సత్యమూర్తికి కోపం వచ్చి, వాడు నా కొడుగ్గా ఉండే అర్హతని కోల్పోయాడు, ముందే చెప్పాను కదమ్మా, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని, వాడిని ఇంటి నుంచి ఎప్పుడో గెంటేశాను అని అంటాడు. అప్పుడు మిథున, నేను మా ఇంట్లో నుంచి పర్మనెంట్గా బయటికి వచ్చేశాను ఈ తాళి కోసం అని తన మెడలో ఉన్న తాళిని చూపిస్తుంది. అప్పుడు సత్యమూర్తి, వాడు కట్టిన తాళి కోసం మీ అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి వచ్చేశావా? వాడొక మూర్ఖుడమ్మా, వాడొక రౌడీ వెధవ, వాడిని నమ్ముకొని ఎలా వచ్చావమ్మా ఇక్కడికి? నిన్ను అమాయకురాలు అనుకోవాలో లేకపోతే పిచ్చిదానివి అనుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆల్రెడీ వాడు నీ మెడలో తాళి కట్టి నీ భవిష్యత్తుని నాశనం చేశాడు. మళ్ళీ ఇప్పుడు నువ్వు వాడు కట్టిన తాళిని నమ్ముకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా, వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళి మీ పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వినమ్మా, వెళ్ళు అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.